నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీలో ఈ మధ్యనే ప్రకటించడం జరిగినది. నారా లోకేష్ గారిని జాతీయ పదాదర్శి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమోట్ చేయడం జరిగినది. పార్టీ కోసం చాలా కష్టపడి అధికారంలోకి 2024 ఎన్నికల్లో పార్టీని తీసుకొని వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో చాలా కృషి ఉన్నది. అందు నుంచి ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బైరెడ్డి శబరి గారిని ఎంపీగా టికెట్ ఇచ్చి పార్టీలో మంచి ఆధిక్యతతో గెలిపించడం జరిగినది. అందువలనే పార్టీకి కష్టపడే వాళ్లకు ఫ్యూచర్గా భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆమెను జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీని, రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా యువతకు పెద్దపీట వేస్తూ లోకేష్ గారి మార్కును చూపిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంద్యాల పార్లమెంట్ సభ్యులు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరమ్మ గారిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. అదేవిధంగా చదువుకున్న వ్యక్తి, డాక్టర్గా ఒక ఇంటలెక్చువల్గా ఆమెకు అవకాశం ఇవ్వడం, అదేవిధంగా యువతకు పెద్దపీట వేయడం తెలుగుదేశం పార్టీ భవిష్యత్ పరిణామాలకు ఇదొక పరిణామం ఇది అని చెప్పి తెలియజేస్తూ, పార్టీ కొత్తగా నూతనంగా సభ్యులను ఎన్నుకొని వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారిని ఎన్నుకడము, అలాగే మా శబరమ్మ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి ఇవ్వడము చాలా మాకు అంత ఆనందంగా ఉంది. కాబట్టి నారా లోకేష్ ఆధ్వర్యంలో మళ్ళీ 2029లో పార్టీని బలోపేతం చేసి పార్టీని గెలిపించడానికి శాయశక్తులా మేము కృషి చేస్తున్నామని. జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవి ఇచ్చి గౌరవించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నందికొట్కూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలాగా, ఆ రోజు అధికారులు లేనప్పుడు కూడా మన యువనాయకుడైన నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించి జనంలో ఎంతో చైతన్యం తీసుకొచ్చి ఆ రోజు అధికార పక్షంపై ఎన్నో ఉద్యమాలు చేసి పోరాడి ప్రజల్లో ఒక గుర్తింపు పొందిన నాయకుడిగా తీసుకొని, అలాగే ఆయన యొక్క అత్యున్నతమైన విద్యాశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకొచ్చు తండ్రికి తగ్గ తనయుడిగా, అలాగే తాతని మించిన మనవడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారికి బాధ్యతలు అప్పచెప్పడంపై మా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా, శ్రేణులంతా కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్వారా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎంతో బలోపేతం అవుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు ఇవ్వడం అనేది చాలా ఆనందకరమైన విషయం. నారా లోకేష్ గారు ఏదైతే ఉన్నారో యువగళం పాదయాత్ర కుప్పం నుంచి మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు నారా లోకేష్ గారు పాదయాత్ర చేసి నారా లోకేష్ గారు అంటే ఏంటో జనంలో నిరూపించుకొని, మరి ఈరోజు నారా లోకేష్ గారు ఒక విద్యాశాఖ మంత్రిగా విద్యాశాఖలో ఎన్నెన్నో మార్పులు తీసుకొచ్చి ఇటు పిల్లలకు కానీ, ఇటు ఏదైతే ఉపాధ్యాయులకు కానీ ఎన్నో రకాలైన టెక్నాలజీలో కానీ ఏదైనా తీసుకున్నా ఈరోజు వినిపిస్తున్న పేరు ఓన్లీ నారా లోకేష్ గారు.